హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ 18,750 రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, దానికంటే ముందు మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. కేవలం 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు, కనీసం లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీని నెరవేర్చేందుకు అడుగులైతే వేస్తున్నారు. అంతేకాదండి, నేను ప్రతి వీడియోలను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. మాలాంటి వారికి కూడా సహాయం చేయాలని అడుగుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. గత 2 రోజుల నుంచి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. అంతకుముందు అయితే మనకు కొద్దిమంది ₹1 నుంచి ₹100 వరకు కూడా సహాయం అయితే చేశారండి. ఇక మీరు చూస్తున్నారు కానీ హెల్ప్ అయితే చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి హెల్ప్ చేయండి. మీరు తప్పకుండా అలాంటి వాళ్ళకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి మీరు స్కాన్ చేసినట్లయితే మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వివరాలు అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ హామీలో భాగంగా మనకు మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు ఎన్నికల హడావుడి ఉంది కాబట్టి ఇక జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి మనకు ఏ పథకాలు పెండింగ్ ఉన్నాయి, ఈ 6 గ్యారెంటీల్లో ఏవి ఇంకా అమలు చేయాలనే వివరాలని కూడా బేరీజ్ వేసుకుని, అంచనా వేసుకుని మనకు అన్ని పథకాలను కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు 2,500 రూపాయలనైతే విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి. అధికారులు అయితే సర్వేకి వస్తారు. జూన్ 5, 6 తారీఖుల నుంచి అధికారులు సర్వేకి వస్తారు. సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలని కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలని కూడా చూపిస్తేనే మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి, అంటే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి. అధికారులు అయితే సర్వేకి వస్తారు జూన్ 5, 6 తారీఖుల నుంచి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మహిళలు మీరు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే ప్రభుత్వం డైరెక్ట్గా డీబీటీ ద్వారా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వేస్తుంది. కాబట్టి మీకు డీబీటీ ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. లింక్ చేసుకుంటేనే మీకు ఈ ప్రతి నెల 2,500 రూపాయలు కానీ మరేదైనా పథకాల డబ్బులు కూడా మీకు నేరుగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి విషయాన్ని గమనించి అందరూ కూడా చేసుకోండి. ఇక 5వ తారీఖు నుంచి అధికారులు అయితే వస్తారు. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు వారు ఇవన్నీ కూడా అడుగుతారు. ఈ వివరాలని కూడా మీరు అందించినట్లయితే మీకు అర్హుల లిస్టులో పేరు అయితే వస్తుంది. అక్కడే వీరు చెప్పడం జరుగుతుంది మీకు 2,500 వస్తుందా రాదా అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పథకం అయితే అమలు అవుతుందన్నమాట.
కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ 2,500 రూపాయలను అయితే విడుదల చేస్తారు. ఇక దీనికి సంబంధించి అర్హుల లిస్టు కూడా విడుదల కాబోతుందంటే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఎంతమంది అర్హత సాధించారు. ఈ దరఖాస్తులు చేసుకునేటప్పుడు ఒకవేళ డబుల్ దరఖాస్తులు ఇచ్చినా తప్పుగా ఇచ్చినా కూడా వారికి మరొక అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మీరు దరఖాస్తు అయితే చేసుకోండి, మీకు డబ్బులు అయితే వస్తాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయూత పింఛన్లు కానీ, రైతులకు రైతు రుణమాఫీ కానీ, ఇలా రకరకాల పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అన్ని పథకాలు కూడా మనకు ఈ నెల 5వ తారీఖు నుండి వచ్చే నెల 5, 6 తారీఖుల నుంచి, ఎందుకంటే మనకు 13వ తారీఖున మనం ఎన్నికలు అయితే జరిగాయి మన తెలంగాణలో. మనం అందరం కూడా ఓట్లు వేసాం మరొకసారి. ఇక జూన్ 4వ తారీఖున ఫలితాలు అయితే వస్తాయి. ఈ జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. కాబట్టి తర్వాత నుంచి అన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ముందుండి అమలు చేస్తుంది అనమాట. ఇప్పటికే అమలు చేయాలని భావించినా కూడా ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రక్రియ అంతా ఉండడం వల్ల మనకు అమలు అయితే చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని అయితే కొంటూ ఉన్నారు, అంటే తడిసిన వడ్లను కొంటూ ఉన్నారు. వడ్లను ఎవరైతే మనకు తడిసిపోయినా కానీ, కళ్ళల్లో ఉన్నా కానీ ఆ వడ్లనంతా కూడా మీరు అక్కడికి అధికారులు అయితే వస్తున్నారు, మీరు ఆ వడ్లను మీరు అమ్ముకోవచ్చు. అక్కడ ప్రభుత్వానికి అమ్మేసి మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి. ఇక సన్నోడ్లకైతే మనకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, దొడ్డోడ్లకైతే మనకు ఇవ్వట్లేదన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి, కళ్ళల్లో మీ ధాన్యం తడిసిపోయినా కూడా, ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి, ధాన్యం తడిసినా ఏం చేసినా కూడా మీకు ఈ వడ్లను అయితే కొంటూ ఉన్నారు, ఒకసారి మీరు గమనించండి. ఇక అంతేకాకుండా మన మహిళలందరికీ కూడా మరొకసారి అయితే నేను గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ మహాలక్ష్మిలోని 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుని, మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా, మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా, ఇవన్నీ కూడా సరి చేసుకోండి. మళ్ళీ తర్వాత మీకు డబ్బులు పడేటప్పటికి మీకు అకౌంట్ సరిగ్గా లేకపోతే డబ్బులు ప్రభుత్వానికి, ఇప్పుడు రైతు బంధు కూడా అదే సమస్య అండి. రైతులందరికీ కూడా ఈ రైతు బంధు అకౌంట్ అనేది సక్రమంగా లేక మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళిపోవడం జరిగింది, రైతుల ఖాతాల్లోకి జమ కాకుండా ప్రభుత్వానికి తిరిగి అమౌంట్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ కూడా రైతులకు అధికారులు అయితే ఫోన్లు చేసి వారి దగ్గర మళ్ళీ కొత్త అకౌంట్లు తీసుకుని వారికి డబ్బులు అయితే వేస్తున్నారు. ఈ విధంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఇవన్నీ కూడా సరిచేసి పెట్టుకోండి, మీకు త్వరలోనే డబ్బులు అయితే వేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్క మహిళకు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసిందంతా కూడా మనకు వచ్చే నెల 5, 6 తారీఖుల నుంచి కూడా మీకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో ఈ 2,500 ప్రతి నెల కూడా మీకు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది, డబ్బులు అయితే వస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మీ బంధువులు, స్నేహితులు కూడా వీడియోని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం వస్తూనే ఉంటాయి.